ఫస్ట్ టైం వెళ్ళంగానే స్టోరీ యాక్సెప్ట్ చేశాను. అండ్ ఈ స్టోరీ నేను చెప్పగలుగుతాను, ఇంతవరకు వచ్చిన ఏ స్టోరీ ఇది టోటలీ డిఫరెంట్ అనమాట. అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఎలా సింగిల్ టైంలోనే ఓకే చెప్పారో నేను కూడా అలా సింగిల్ టైంలోనే ఓకే చెప్పాను. ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు అండ్ టోటలీ డిఫరెంట్ అనమాట. అండ్ ఈ మూవీలో నేను ఫీల్ అయింది ఏంటంటే ఒక శ్మశానంలో, రియల్ శ్మశానంలో వెళ్ళాను. అది డైరెక్టర్ గొప్పతనం. చాలా రియాలిటీ అండి, మీరు ఇంకా ఎక్కడ చూడరు ఇంత రియాలిటీ, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ టోటల్ నేటివిటీ ఉండేటట్టు చూశారు. దట్స్ ఇట్. 3 hours టైం అడిగా, 1 hour వేస్ట్ అవుద్ది, 2 hours కట్ చెప్తాను సార్ అన్న. ఓకే నో ప్రాబ్లం అన్నారు. చెప్పిన వెంటనే క్లైమాక్స్ సీన్ చెప్పినా, నాకు క్లైమాక్స్ సీన్ నచ్చింది అని చెప్పేసి ఓకే చెప్పారు. తర్వాత ఒకటే, మనం మీరు సినిమా చేయకపోయినా పర్లేదు సార్, ఒక సెల్ఫీ మొత్తం కావాలని చెప్పా. అదే సెల్ఫీ ఈరోజు వరకు నా మొబైల్లో ఉంది. అలాగే ఫస్ట్ టైం వర్క్ చూసిన తర్వాత నన్ను ఆయన వదిలేశారు ఫ్రీగా. ఒక రేసు గుర్రం వదిలినట్టు ఫ్రీగా వదిలేశారు. ఒక తెలుగు రిలేటివ్ స్టోరీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది దగ్గర చెప్పాను కదా. తమిళ్లో నాకు బాలాచార్ అంటే చాలా ఇష్టం. శివపుత్రుడు, వాడు వీడు, శేషు. తెలుగులో ఎవరు లైక్ చేయలేదు కదా, కానీ తెలుగు కథను చూపిస్తా. తమిళ్లో హిట్ కొట్టిన మన బిచ్చగాడు తెలుగులో బిచ్చెట్టుకుంటూ వచ్చింది, కోట్లు సంపాదించింది. కానీ అదే తెలుగోడు బిచ్చగాడు అంటే డబుల్ హిట్ కొట్టి మీ అందరికీ చూపించి తెలుగు సినిమా కూడా బిచ్చగాడు అంటే డబుల్ బిచ్చెత్తుకుంటుంది. అది నేను చూపిస్తా. నేను నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ కోసం సతీష్ భాయ్ని 3 times అడిగా, ఇలా చేస్తున్నాను ప్రాజెక్టు అని చెప్పేసి ఆయన ఆర్టిస్ట్గా నేను పరిచయం. సరే భాయ్ వస్తాను అన్నాడు. తర్వాత ఆయన బిచ్చగాడు చేసింది తెలిసింది. ఇలా చెప్పి ఇలా చేస్తున్నాను. కానీ నేను చెప్పి కంటే నా వీడియో చూడు, నా సాంగ్ సీను, నా ట్రైలర్ చూన్న తర్వాత ఆయన చెప్పి, భయ్ నేను బిచ్చగాడు ఎంత బాగా చేసానో దానికంటే డబుల్ చేస్తాను నీకు, అంతకంటే సక్సెస్ నువ్వు కొడతావు, ఆ నమ్మకం నాకు ఉంది అని నైట్ 1 o'clock నాకు కూడా ఉన్నా స్టూడియోలో. ఇని ఆ సాంగ్స్ ఒక 3 times ఇని, ఆడియో చాలా బాగుంది, నాకు ట్రైలర్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను డబుల్ చేస్తానని చెప్పేసి అన్నాడు. స్టోరీ గురించి చెప్పాలని మీరు ట్రైలర్లో చూసింది ఒక డిఫరెంట్ అనేది, దీనికి ఒక చెప్పలేను, మీరు చూసి తెలుసుకోవాలి. నాకు ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ తర్వాత తాడిపత్రి అనే ఊరు, అనంతపురంలో తాడిపత్రి అనే ఊరు చాలా రుణపడను నా ఊరికి. నేను ముఖ్యంగా శ్మశానానికి నాకు నచ్చింది శ్మశానం. ఆ శివుడు ఆశీస్సులతో అక్కడే భోజనం చేసాం, అక్కడే టిఫిన్ చేసాం, అక్కడే టీలు కాఫీలు మొత్తం అన్నీ అక్కడే. సినిమా చూసిన తర్వాత జనాలు ఆనందపడతారు లేదు నాకు తెలియదు, కానీ ఆ శ్మశానంలో చచ్చిన వాళ్ళందరూ చాలా ఆనందపడతారు. ఒక్కొక్క సమాధి కూడా మేము ఇబ్బంది పెట్టాం, సమాధులను కూడా ఒక్క సమాధిని వదలలే. తర్వాత మీరు చూస్తున్నారు దాంట్లో చనిపోయిన తర్వాత శవం అంటారు, మనుషులు లెక్క చూడరు అంటారు, కానీ కాలిపోయిన తర్వాత కూడా తలకాయని మేము వాడుకున్నాం. లైవ్లో తీసే తలకాయలను కూడా వాడి ఒక ఫ్రేమ్కి అందంగా వచ్చింది. అలాగే హీరో నా కోసం ఒక 10 kgs తగ్గి గడ్డం గిట్టు పెంచి నాకంటే పిచ్చోళ్ళ ఉన్నాడు. హీరోయిన్ సావు అంటే చంపేస్తారు, ఏదో చేస్తారు, కానీ పడుకోబెట్టి శ్మశానంలోకి తీసుకెళ్ళిపోయాం. పక్కన శవం కావాల్సింది అక్కడే పడుకోబెట్టేశాం. సార్ ఏంటి అన్నది, నీకు దిష్టి అంతా పోతుంది, దెబ్బతో పర్లేదు అని చెప్పేశాను. నెక్స్ట్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు గౌతమ్ సార్, నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ తర్వాత రుణపడి ఉన్నానంటే కనుక నా సక్సెస్కి అంతా కారణం మ్యూజిక్ డైరెక్టర్ గారు. అలాగే లిరిక్ డైరెక్టర్ సాంబా ఒక బ్రదర్ లాంటాడు. ఒక నైట్ అంతా కూర్చొని నాకు సాంగ్ ఎలా కావాలంటే నైట్ రాస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తాను, మళ్ళీ పొద్దున ఫోన్ చేసి సార్ కంటే నచ్చలేదు ఇలా రాయంటే, సరే నీకు సరే గారు మీ ఇష్టం, ఈ సినిమా మీ ఇష్టం, ఏమైనా చేస్తానని చెప్పేసి అలా ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఫ్రెండ్ డే అండ్ నైట్ కష్టపడి నా కోసం తలకాయలు కాలని తలకాయలు దుమ్ములై కావాలని లైవ్ పట్టుకొచ్చి ఫుల్గా ఇచ్చేసాడు. అలాగే నందన్ కృష్ణ డిఓపి దగ్గరది కథ కోసం 3 years నుంచి డిస్కషన్ చేసి
ఒక్కొక్క షార్ట్ ఒక్కొక్క ఇది ప్లాన్ చేసుకుంటే ఎలా కాదు అలా చేద్దామని చెప్పేసి కెమెరా ఎక్కడమంటే అక్కడ పెట్టి ఫుల్ సపోర్ట్ చేశాడు ఈయన. తెలుగు ఇండస్ట్రీకి ఫుల్గా నచ్చేలాగా డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరూ లాస్ పోకూడదు ఆ ఆలోచన పెట్టుకుని జనాలకు నచ్చేలా ఒక డిఫరెంట్ సబ్జెక్టు ఒక్క 2 నెలలు ఓపిక పట్టారంటే మీ అందరి ముందుకి ఒక సక్సెస్తో నిలబడతాను. సో మా ఈ శేఖర్ బ్యానర్స్ మీద వస్తున్న ఒక మంచి సినిమా, ఒక ప్యూర్ లవ్ స్టోరీ. సో మిమ్మల్ని అందరినీ ఆదరిస్తుందని, అలరిస్తుందని సో నమ్ముతూ, అలాగే నేను ముఖ్యంగా మా డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా అయితే సినిమా ఇలా జరుగుతుంది చెప్తారు, కానీ ఒక లైఫ్ కూడా ఇలా ఉంటుంది, ఇన్ని కష్టాలు ఉంటాయి, సో దాన్ని ఎలాగైనా మనం ఎదుర్కొని వెళ్ళాలి అని చెప్పి ఒక లైఫ్ స్టైల్ కూడా మమ్మల్ని మార్చేలాగా చేశారు. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టము నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా కష్టపడ్డారు, రేం బగులు, టైమింగ్ సెన్స్ లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పాట కావాలంటే పాట, పలానా ప్లేస్ కావాలంటే ప్లేసు, నిద్ర లేకుండా వెళ్ళి ఆ ప్లేస్ని చూస్ చేసుకొని మరుసటి రోజు షూటింగ్ ప్లాన్ చేసేవారు. సో చాలా డెడికేట్ పర్సన్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయనతో నేను సినిమా చేయడానికి. ఐ వెరీ హ్యాపీ. சாய் பிரபாகர் சார் அவர் கூட்டு வந்து கார்த்திக் பிரசாத் சிரஞ்சீவி அவங்க மூலியமாக இங்கே நான் வந்திருக்கேன். அது மூலியமாக ஆதி சார் எனக்கு தெரிஞ்சிருக்கும். அப்போ அவர் எனக்கு சார் நம்ம ஒரு படம் பண்ணலாம் சொன்னாப்புல. அப்போ சொன்னோடனே நான் சரிப்பா பண்ணலாம். என்னோட நல்ல சீனியர்ஸ்னால் நல்லா யூத்ஃபுல் பசங்க இருக்காங்க, அவங்க நல்லா எடிட் பண்ணுவாங்க. இல்லை சார் நீங்கள் தான் பண்ணணும்னு சொன்னாங்க. சார் எப்போ பண்ணணும்னு சொன்னேன். அப்போ தான் தெரிஞ்சது இந்த மாதிரி ஒரு கடவுள் ப்ரொடியூசர் கட்சி இருக்காருன்றது. நானும் நம்பவில்லை. பல வருஷமாக சுற்றிட்டு இருக்காரு. 4 வருஷமோ 3 வருஷமோ நான் பார்த்துட்டு இருந்தேன். அப்போது எனக்கு நான் நினச்சேன், இவ்வளோ முயற்சி பண்ணுறானே இவன் சாப்பாடு கஷ்டப்பட்டுட்டு சோறு இல்லாமல் వీళ్ళు எல்லாருமே తెలుగులో ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ అన్నానికి భోజనానికే కష్టపడుతున్నాడు ఇతను. బాబు నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఎన్నో కథలు చెప్పావు, ఇంట్లో ఆ మహాతల్లి ఎంత కష్టపడుతుందో, నువ్వు ముందుగా ఏదైనా చేసుకోయినా అంటే లేదు సార్ నాకు ఇది లైఫ్ అని చెప్పేసి పాపం ఎన్నోసార్లు ఆయన ఆ వేదన చూశాను. ఎంతోమందికి కథలు చెప్పి చెప్పి విసిగెచ్చిపోయి ఇక వెళ్ళిపోదాం అన్న స్టేజ్లో ఈ దేవుడు వచ్చి ఈరోజు అవకాశం ఇచ్చాడు ఆయనకు. ఇంకోటి ఈరోజు ఆ శుభ సందర్భం, ఆ సారు పుట్టినరోజు, ఆ మహానుభావ పుట్టినరోజు ఈ పండుగ రోజున టీజర్ రిలీజ్ అవ్వడం, మా డైరెక్టర్ గారు నిన్నటి నుంచి ప్రయత్నం చేసి మా అందరి టెక్నీషియన్స్ అని మా సార్ పుట్టినరోజు ఈరోజు మన టీజర్ రిలీజ్ చేయాలని ఎంతో ప్రయత్నించి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ టీజర్ రిలీజ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ ఆది గారు. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఆది గారికి, శేఖర్ సార్కి నేను రుణపడి ఉన్నాను. అలాగే మంచి సిచ్యువేషన్స్ వచ్చినాయి, సిచ్యువేషన్ ప్రకారమే మనం మంచి వర్త్ఫుల్ ట్యూన్స్ కంపోజిషన్స్ ఇవ్వచ్చు. అలాగే శేఖర్ సార్ కూడా ఏం వెనకాడకుండా బాలుగారితో సహా పెద్ద సింగర్స్ని కూడా ఇస్తానని మాటిచ్చారు సార్. అది నా అదృష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాలు గారు సాంగ్స్ వింటూ, చిత్ర గారు అందరు పెద్ద సింగర్స్ని సాంగ్స్ వింటూ పెరిగాం. అంత పెద్ద సింగర్ని ఇస్తా అంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే డైరెక్టర్ గారు చాలా తపనున్న వ్యక్తి. ఆయన ఏం చేస్తారో ఎందుకు ముందు తెలియదు, కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేస్తున్నారు ఆయన. నాకు కూడా ఒక మంచి హోప్ వచ్చింది ಸಿನಿಮಾ మీద. ಈ ಮೂವಿ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ಬೇಕಂತ ಹೇಳಿದ್ರೆ ನಾನು ಖಂಡಿತ 100 days ಅಲ್ಲಿ ಮಾತಾಡಬೇಕಂತ ತೀರ್ಮಾನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಆದ್ರೂ డైరెక్టర్ గారు మాకు చెప్పిన కథ విధానం ఉంది కదా, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఒకే సిట్టింగ్ లో ఇంప్రెస్ అయ్యాను నేను. అది తెలుసా మీకు? ఎక్కువ సిట్టింగ్ తీసుకోలేదు, ఒకే సిట్టింగ్ 3 hours మాట్లాడాము. ఓకే డన్, ఎప్పుడు డేట్ చెప్పండి, నెక్స్ట్ ఏమి ఇంత దాకా వచ్చింది. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది.
జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాపం